నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే 5వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:51 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:34 ఈరోజు తేదీ అష్టమి ఉదయం 7:37 వరకు. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రము ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 2:02 వరకు. తదుపరి మఖా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం రాత్రి 2:56 నుంచి తెల్లవారుజామున 4:39 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. తిరిగి మళ్ళా మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:01 వరకు. అయితే రాహుకాలం ఉదయం 7:27 అప్పటి నుంచి ఉదయం 9:02 వరకు. యమగండ కాలం ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:15 నుండి తెల్లవారి 5:08 వరకు. అయితే అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 12:19 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే 5, 2025 నాటి దిన ఫలితాలలో గ్రహస్థితుల యొక్క ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, దాని యొక్క ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి, పరిహారాలు సూచనలు తెలుసుకుందాము. అందులో భాగంగా ముందుగా మేషరాశి వారి యొక్క అంటే ఓవరాల్గా గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, చంద్రుడు మీనరాశిలోను, సూర్యుడు బుధుడు శుక్రుడు మేషరాశిలోను, కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన దిశలో ఉన్నాడు. రాహు మేషరాశిలోను, కేతువు తులారాశిలోకి మార్పు చెందడం వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అంటే, స్ఫూర్తిదాయకమైనటువంటి ఫలితాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రేరేపించేటట్టుగా ఈరోజు ఉండబోతోంది. అయితే ముందుగా మేషరాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే లక్ష్యపూర్వకంగా అంటే మీరు ఒక ప్లాన్ ప్రకారము ఒక గోల్ ప్రకారము చదివితేనే విజయం సాధించేటట్టుగా కనబడుతోంది. వ్యాపారస్తులకు చిన్న చిన్న పెట్టుబడులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో నూతన ఆలోచనలు, నూతన ఒప్పందాలు, నూతన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈరోజు కనబడుతోంది. అయితే పరిహారంగా సూర్యదేవుణ్ణి స్మరించుకోండి. సూర్యదేవుడికి సంబంధించిన పూజలు కానీ లేదా అంటే ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా ప్రతి ఒక్కరూ ఈరోజు తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అంటే రాగి చెంబుతో నీళ్లు తీసుకుని తులసమ్మలో స్వామివారికి చూపిస్తూ పోసినట్టయితే కనుక ఏవైనా ఒడిదుడుకులు కానీ అడ్డంకులు కానీ ఉంటే తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క హెల్ప్ తప్పనిసరిగా మీకు ఇక్కడ కనబడుతోంది. తద్వారా మీరు సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో ఏవైనా ఒప్పందాలు మీరు బై మిస్టేక్ చేయడమో లేదా ఫోర్స్ఫుల్లీ చేయడమో దాని యొక్క ఇంపాక్టు ఈరోజు మీరు అది బయటకు వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఎక్కువగా గోచరిస్తోంది. ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించిన ఇబ్బందులు, నొప్పులు, సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అస్థిరత ఎక్కువగా కనబడుతోంది. అలజడులు, ఇబ్బందులు, మాట తగాదాలు, కొట్టుకోవడాలు ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీరు మృదువుగా మాట్లాడేటట్టుగా మాటను జాగ్రత్తగా వాడండి. అయితే పరిహారంగా విష్ణునామ సహస్రం అంటే విష్ణు సహస్రనామం చదవండి. విష్ణు యొక్క నామాలు అంటే 1000 నామాలు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి. కుదరని వాళ్ళు ఏదైనా ఒక విష్ణు సంబంధిత నామాన్ని 108 సార్లు చదువుకోండి.
తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సృజనాత్మక పనులలో అంటే క్రియేటివిటీ వాటిల్లో ప్రావీణ్యం ఎక్కువగా సంపాదిస్తారు. విదేశాలకు ఆఫర్స్ వస్తాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పాత రుణాలు తీర్చుకుంటారు. మంచి నిర్ణయాలు కూడా ఈ సమయంలో మీరు తీసుకోబోతున్నారు. అది మీ వ్యాపారానికి కావచ్చు, మీ లైఫ్ సెటిల్మెంట్కి కావచ్చు, దేనికైనా సరే ఈరోజు మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక అలసట తగ్గించుకునే ప్రయత్నం చేయండి. తేలికైన ఆహారాన్ని ఈరోజు తీసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న కలహాలు కుటుంబంలో చెలరేగే అవకాశం కనబడుతోంది. అవి పెద్దగా అయ్యేందుకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. సమన్వయ ధోరణిలో అవి సర్దుబాటు చేసుకునే ప్రయత్నం ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా రామాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అష్టోత్తర పారాయణ కనుక ఏదైనా చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే దీంతో పాటుగా రామాలయాలు దూరంగా ఉన్నాయి అని అనుకున్న వాళ్లకు ఇంట్లోనే రాములవారి పటం ముందు కూర్చుని స్వామివారి అష్టోత్తర పారాయణ చేసినట్టయితే కనుక తత్సమానమైన పరిహారం పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు కష్టపడి చదవడము కానీ లేదా కష్టపడి ఏదైనా ప్రయత్నం చేస్తేనే కానీ తప్పనిసరిగా విజయం పొందే అవకాశం ఇక్కడ కనిపించడం లేదు. కొంతమందికి అపజయం కలగడము, అపజయం అంటే ఫెయిల్ అవ్వడం కానీ, ఎక్కువగా బ్యాక్లాగ్స్ ఉంచుకోవడం కానీ, ఇలాంటివి అస్తవ్యస్త ధోరణి ఈరోజు విద్యార్థులకు కనిపిస్తోంది. సంయమనం పాటించండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు ప్రయాణాల ద్వారా లాభాలు, పెట్టుబడుల ద్వారా లాభాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు, రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. నీటి మీద ఎక్కువగా అంటే నీరుని ఎక్కువగా ఉపయోగించడము, నీటిని ఎక్కువగా తాగడము, అట్లాంటి నీటికి సంబంధించినటువంటివి ఎక్కువగా సేవించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే చిన్నపాటి గొడవలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు, సంయమనం పాటించండి. ఆందోళనలు ఎక్కువగా జరిగే అవకాశం కనబడుతోంది. ఓర్పుగా, సంయమనంగా, సమయస్ఫూర్తిగా మెలిగే ప్రయత్నం చేయండి ఈరోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో చంద్ర దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే పోటీ పరీక్షల్లో మంచి అవకాశాలు వస్తాయి, సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడులు సానుకూలంగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు పెట్టుబడులు పెట్టుకుంటాను అని అనుకున్న వాళ్లకు ఇది కరెక్ట్ సమయము, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గుండెపోటు, గుండె ఆపరేషన్ జరిగిన బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క కుటుంబంలో ఎవరైనా పెద్దలు ఉండి ఉంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యదేవుణ్ణి ప్రార్థిస్తూ అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శాస్త్రీయ రంగాలలో పురోగతి ఎక్కువగా కనబడుతోంది. విదేశాలు వెళ్ళే అవకాశం కూడా ఈరోజు ఎక్కువగా ఉంది, ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఏవైనా మీరు గతంలో చేసిన లావాదేవీలు కానీ లేదా ఈరోజు ఏవైనా లావాదేవీలు చేయాలంటే కనుక గతంలో ఉన్నవి రద్దయిపోయే అవకాశం కనబడుతోంది. అంటే క్యాన్సిల్ అవ్వడము, డిజల్యూట్ అవ్వడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. కొత్తగా ఏమైనా చేయాలంటే కనుక ఈరోజు అస్సలు చేయకండి. ఉత్తర నష్టపడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు అవసరము. ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎక్కువగా రుగ్మతలు కనబడుతున్నాయి. తీవ్రమైన సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. నీటిని ఎక్కువగా తాగే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే స్నేహితులతో విరోధాలు ఏర్పడి స్నేహితులు విడిపోయే అవకాశం కనబడుతోంది. అది కూడా మీ యొక్క మాట తీరు వల్ల. సామరస్యం పాటించండి. జాగ్రత్తగా మాటను వాడే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటూ అమ్మవారిని పూజించడం కానీ, ఎర్రని చీరను అమ్మవారికి సమర్పించినట్టయితే కనుక ఇటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తర్వాత తులారాశి వారిని చూసినట్టయితే ఈ తులారాశిలో ఉండే విద్యార్థులకు అంటే ఎక్కువగా శ్రమ పడితేనే తప్ప
సక్సెస్ సాధించలేని అవకాశం కనబడుతోంది. కష్టపడి చదివే ప్రయత్నం చేయండి, సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త ఒప్పందాలు మీకు ఉత్తర మంచి లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఆ కొత్త ఒప్పందాలకు ఈరోజే తక్షణమే ఓకే అనే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చేతులకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము కూడా ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చే ప్రయత్నం జరుగుతుంది. పరిహారంగా శనేశ్వరుడి మంత్రం చదవండి. శని భగవానుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో ఉండే విద్యార్థులకు పరిశోధన విభాగంలో అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో చదివే విద్యార్థులకు విదేశాలు వెళ్ళే అవకాశాలు, అక్కడి నుంచి ఉత్తర్వులు అంటే వర్తమానాలు, వార్తలు, మెయిల్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభదాయకమైన ఒప్పందాలు జరుగుతాయి. పెట్టుబడులకు కూడా ఈరోజు చక్కని అవకాశము, పెట్టుబడులు పెట్టుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శ్వాసకు సంబంధించి, లంగ్స్కి సంబంధించి, థ్రోట్కి సంబంధించి కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశం కనబడుతోంది. సమస్యలు కూడా తీవ్రంగా ఉండబోతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక సోదర సోదరులతోనూ, అన్నదమ్ములతోనూ, అక్క చెల్లెలతోనూ మాట వచ్చి విడిపోయే పరిస్థితికి దారితీస్తోంది. జాగ్రత్తగా మాటను వాడుకోండి. సామరస్యంగా సర్దుబాటు చేసుకునే ప్రయత్నమే ఈరోజు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో శివుడికి అర్చన మీ పేరిట చేయించుకోండి. అభిషేకమైన అర్చనైనా మీ పేరిట చేయించుకునే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఉన్నత విద్య కోసము విదేశాలు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ రోజున ఓంకారంగా అంటే శుభప్రదంగా తీసుకుని ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక స్థిరచరాస్తులు ఏమైనా కొనుగోలు చేయాలని అనుకున్నా, ఇల్లు, వాకిళ్ళు, భూములు, గృహాలు ఇట్లా ఏవైనా మీరు కొనుక్కోవాలి స్థిర ఆస్తులు కనుక అని అనుకుంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుని అప్పుడు ప్రయత్నం చేయండి. లేదా అంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. దళారులను అస్సలు ఈరోజు నమ్మకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మోకాళ్ళకు సంబంధించి, కీళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా అంటే సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణమే ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి శుభ వర్తమానాలు మీకు చేరే అవకాశం కనబడుతోంది. అయితే చెప్పదగిన పరిహారము, గురు పూజ చేసుకోండి. గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలి. ఎక్కడ అపజయమైతే ఏదీ లేదు, కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఏ పని చేసినా ధైర్యంగా స్టార్ట్ చేయండి. ప్రణాళికాబద్ధంగా అంటే అకార్డింగ్ టు యువర్ ప్లాన్ ప్రకారమే మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న విరుద్ధాలు, తగాదాలు మీ భాగస్వామ్యులతో కావచ్చు, మీ కస్టమర్స్తో కావచ్చు, తగాదాలు పడే అవకాశం కనబడుతోంది. నాణ్యతా లోపాల వల్ల మిమ్మల్ని నమ్మని ప్రయత్నం కూడా మీ అధికారులు కావచ్చు, మీ కస్టమర్స్ కావచ్చు, లేదా మీకు స్టాక్ సప్లై చేసేవాళ్ళు కావచ్చు, మీ నుంచి విడిపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కండరాల బలహీనత కొంచెం ఎక్కువగా కనబడుతోంది. అంటే మజిల్ పెయిన్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దల మాట వినడం చాలా మంచిది. వారి నిర్ణయాలను శిరసా వహించండి. పరిహారంగా శని ఆరాధన చేసుకోండి. శని ఈశ్వరుడి దర్శనం చేసుకోవడం కానీ, శని సంబంధిత క్షేత్ర దర్శనం కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కళాత్మక రంగాలలో అంటే ఆర్ట్ రిలేటెడ్ స్టడీస్ ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి పురోభివృద్ధి, డెవలప్మెంట్ కనబడము, వారి ఏదైతే రంగాల్లో స్థిరపడాలనుకున్నారో దానికి అవకాశాలు ఈరోజు మీకు వస్తాయి. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కొత్త పెట్టుబడులకు ఈరోజు మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కళ్ళకు సంబంధించిన రుగ్మతలు కానీ, సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఆపరేషన్స్ కూడా అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మెరుగైన నిద్రపోయే అవకాశంగా
చూసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక స్నేహితులతో శుభ కార్యక్రమాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. వారు మీకు కలిసి వచ్చేటట్టుగా సహాయ సహకారాలు ఈరోజు మీకు అందిస్తారు. పరిహారంగా రాహుకేతువులకు శాంతి చేయించండి, దాన ధర్మాలు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు క్రియేటివిటీకి సంబంధించినటువంటి ఏ ప్రయత్నాలు చేసినా, ఆ విద్య చదువుతున్నా మీకు రికగ్నిషన్ రావడము, స్కాలర్షిప్స్ రావడము, మీరు ఏ కాలేజీల్లో అయితే చేరాలనుకుంటున్నారో ఆ కాలేజీల నుంచి మీకు వర్తమానాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. తక్షణమే ఈరోజు మీరు ఆ ప్రయత్నం ప్రారంభించుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మిశ్రమ ఫలితాలే తప్ప పెద్దగా లాభాలు లేవు, నష్టాలు లేవు. ఈరోజు దేనికి ఏ ప్రయత్నాలు చేయకండి, స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నమే చేసుకోండి. అయితే పెట్టుబడులకు అనుకూలం కొంతమందికి కనబడుతోంది, ప్రతికూలం కొంతమందికి కనబడుతోంది. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి పెట్టుబడుల జోలికి ఈరోజు వెళ్ళకపోవడమే ప్రత్యేకమైన సూచన. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసికంగా ధైర్యంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ధ్యానం చేసుకునేటట్టయితే కనుక కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ వాతావరణం చాలా అన్యోన్యంగా ఉంది. కుటుంబంలో ఎటువంటి అశాంతి కానీ అలజడులు కానీ ఈ రోజైతే కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. గురు పూజ తప్పనిసరిగా చేసుకునే ప్రయత్నం చేయండి. గురుగ్రహానికి సంబంధించినటువంటి దానాలు కానీ జపాలు కానీ మీ యథాశక్తి జరిపించుకునే ప్రయత్నం చేయండి. మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు అధమంలో అధమం, తక్కువలో తక్కువ ఆలయ దర్శనం చేసుకున్న తత్సమానమైన ఫలితాలే వస్తాయి. నిరాశ చెందకండి. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.